ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆగస్టు 28 ఈ తేదీని కేవలం క్యాలెండర్లో ఒక సాధారణ రోజుగా చూడకండి. వీలైతే ఒక డైరీలో రాసి పెట్టుకోండి, లేదా మీ మనసులో బలంగా ముద్రించుకోండి. ఎందుకంటే ఈ రోజు నుంచి మీ జీవితంలో జరగబోయే పరిణామాలు, రాబోయే మార్పులు సాధారణమైనవి కావు. ఇది మీరు ప్రతిరోజు యూట్యూబ్లో చూసే ఒక సాధారణ రాశిఫలం అంతకంటే కాదు. ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా కన్నీళ్లతో తలగల తడుపుకుంటూ నా దరిద్రం ఎప్పటికీ వదిలిపోదా, నా జీవితం ఇంతేనా అని మిమ్మల్ని మీరు ఎన్నోసార్లు నిస్సహాయంగా ప్రశ్నించుకున్న క్షణాలకు ఇక ముగింపు పలికే దిశగా అడుగులు పడే సమయం ఇది. గత కొంతకాలంగా మీరు ఎదుర్కొన్న కష్టాలకు, అవమానాలకు, చీకటి రోజులకు ఒక అద్భుతమైన మార్పు మొదలయ్యే సమయం ఇదే. ఈ వీడియోను మీరు చూస్తున్నారు అంటే ఏదో ఒక మూల మీలో ఇంకా మీ భవిష్యత్తు మీద ఒక చిన్న ఆశ సజీవంగానే ఉందని అర్థం. ఆ ఆశను నిజం చేసే ఒక అద్భుతమైన ఖగోళ సంఘటన ఆగస్టు 28న జరగబోతోంది. దయచేసి ఈ వీడియోను మొదటి 10 సెకండ్ల నుంచి చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చాలా ఏకాగ్రతతో వినండి. ఎందుకంటే ఈరోజు మీరు వినబోయే ప్రతి మాట మీ జీవితంలో ఒక కొత్త సామ్రాజ్యానికి పునాది వేయబోతోంది. కర్కాటక రాశివారి మనస్తత్వం గురించి ముందుగా మనం ఒక విషయం మాట్లాడుకోవాలి. మీరు పైకి ఎంత కఠినంగా కనిపించినా లోపల మాత్రం వెన్నలాంటి మనస్సున్నవారు. ఇతరుల కష్టాన్ని చూసి ఇట్టే కరిగిపోయే స్వభావం మీది. ఎవరైనా సహాయం అడిగితే మీ దగ్గర లేకపోయినా అప్పు చేసైనా సరే వాళ్లను ఆదుకునే గొప్ప గుణం మీ సొంతం. కానీ గత కొంతకాలంగా మీ జీవితంలో ఏం జరిగింది? మీరు ఎవరికైతే అత్యంత ఎక్కువగా సహాయం చేశారో, ఎవరినైతే ప్రాణంగా నమ్మారో వాళ్లే మిమ్మల్ని నడివీధిలో వదిలేశారు. కర్కాటక రాశివారు గత కొంతకాలంగా ఎంతటి నరకయాతన అనుభవించారో, ఎంతటి మానసిక క్షోభకు గురయ్యారో వేరే ఎవరికీ అర్థం కాకపోవచ్చు. కానీ సృష్టిని నడిపించే ఆ గ్రహాలకు స్పష్టంగా తెలుసు. ఆర్థిక ఒత్తిళ్లు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. చేతికి అందాల్సిన డబ్బు సరిగ్గా సమయానికి అందక, అప్పుల వాళ్ల ఒత్తిళ్లు పెరిగిపోయి ఎవరికి చెప్పుకోలేక, చెప్పుకున్నా ఎవరూ అర్థం చేసుకోరని లోలోపల కుమిలిపోయిన రోజులు మీ జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక తెలియని భయం, ఏదో ఒక ఆందోళన మిమ్మల్ని వెంటాడుతూనే ఉన్నాయి. మీరు ఎంత కష్టపడినా మీ ఉద్యోగంలో సరైన గుర్తింపు రాలేదు. ఉదయం నుంచి రాత్రి వరకు పగలనక రేయనక కష్టపడి పనిచేసినా పై అధికారుల నుంచి ప్రశంసలు దక్కకపోగా చేయని తప్పులకు నిందలు మాత్రం మీ నెత్తిన పడ్డాయి. మీతో పాటు పనిచేసేవారు పైకి ఎదుగుతుంటే మీరు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉండిపోయారు. వ్యాపారంలో మీరు ఊహించని నష్టాలు వచ్చాయి. ముఖ్యంగా నమ్మిన బంధువులు, ప్రాణంగా భావించిన స్నేహితుల చేతిలోనే మీరు తీవ్రంగా మోసపోయారు. మీ మంచితనమే మీకు అతిపెద్ద శాపంగా మారింది. అవసరానికి ఆదుకున్నవారు కూడా తిరిగి ముఖం చాటేశారు. ఎంత చేసినా ఎవరికీ మీ కష్టం కనిపించలేదు. మీ కుటుంబ సభ్యుల మధ్య కూడా అపార్థాలు చోటు చేసుకున్నాయి. డబ్బు చేతిలో నిలవకపోవడం, మొదలుపెట్టిన పనులు అడుగడుగునా మధ్యలోనే ఆగిపోవడం వల్ల ఒకానొక దశలో భగవంతుడు నా పట్ల ఎందుకింత కఠినంగా ఉన్నాడు అని మీరు తీవ్ర నిరాశకు గురయ్యారు. కానీ ఇవన్నీ ఇక గతం అయ్యే సమయం ఆసన్నమైంది. ఆ కన్నీటి రోజులు ముగిసే దశకు చేరుకుంటున్నాయా అంటే జ్యోతిష్య శాస్త్రం ముక్తకంఠంతో అవుననే చెబుతోంది. ఇంతకీ ఆగస్టు 28న ఏం జరగబోతోంది? ఆ రోజున ఉన్న ప్రత్యేకత ఏమిటి? జ్యోతిష్య గణనల ప్రకారం ఆగస్టు 28, 2026 నాడు ఒక అత్యంత కీలకమైన ఖగోళ సంఘటన జరగబోతోంది. అదే పాక్షిక చంద్రగ్రహణం. సాధారణంగా గ్రహణం అనగానే అందరూ భయపడిపోతారు. ఏదో కీడు జరుగుతుందని, అరిష్టమని ఆందోళన చెందుతారు. కానీ జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహణం చెడు చేయదు. ముఖ్యంగా కర్కాటక రాశివారికి ఈ ఆగస్టు 28 నాటి చంద్రగ్రహణం ఒక గేమ్ చేంజర్ కాబోతోంది. ఇక్కడ ఒక ముఖ్యమైన వాస్తవాన్ని మనం గమనించాలి. ఈ పాక్షిక చంద్రగ్రహణం భారత కాలమానం ప్రకారం ఉదయం 8:04 నుంచి 11:21 వరకు ఉంటుంది. అంటే ఇది పగటిపూట జరుగుతున్నందున భారతదేశంలో మనకు భౌతికంగా ఆకాశంలో కనిపించదు. మన దేశంలో ఈ గ్రహణం కనిపించకపోయినా సరే జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం కర్కాటక రాశిపై దాని ప్రభావం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఎందుకంటే కర్కాటక రాశికి అధిపతి సాక్షాత్తు ఆ చంద్ర భగవానుడే.
ఒక రాశికి అధిపతి అయిన గ్రహం గ్రహణానికి గురైనప్పుడు లేదా ఒక ప్రత్యేకమైన ఖగోళ మార్పుకు గురైనప్పుడు ఆ రాశివారి జీవితంలో ఒక పాత అధ్యాయం ముగిసి ఒక కొత్త అధ్యాయం మొదలవుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అంటే ఇన్నాళ్ళు మీ జీవితంలో పేరుకుపోయిన ప్రతికూల శక్తులు, మిమ్మల్ని కిందకు లాగుతున్న కర్మ ఫలాలు ఈ గ్రహణ ప్రభావంతో ప్రక్షాళన కాబోతున్నాయి. చంద్రుడు మనసుకు కారకుడు. కర్కాటక రాశివారు సహజంగానే చంద్రుని ప్రభావం వల్ల విపరీతమైన ఆలోచనలు, ఎమోషనల్ అప్సెట్స్ ఎదుర్కొంటూ ఉంటారు. ఈ ఆగస్టు 28 గ్రహణం తర్వాత మీ ఆలోచన విధానంలో ఒక అద్భుతమైన స్పష్టత వస్తుంది. ఒక మానసిక ప్రశాంతతను మీరు అనుభూతి చెందుతారు. పాత దశ ముగిసి కొత్త అవకాశాల దశ మొదలయ్యే సూచనలు ఈ గ్రహణం ద్వారా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి తోడుగా మనం ప్రస్తుత గ్రహస్థితులను కూడా పరిగణలోకి తీసుకోవాలి. గత కొంతకాలంగా వివిధ గ్రహాల ప్రతికూల సంచారం వల్ల, ముఖ్యంగా కొన్ని పాపగ్రహాల దృష్టుల వల్ల మీరు గందరగోళ పరిస్థితులను ఎదుర్కొన్నారు. మీ పనులు ఏవీ సమయానికి పూర్తి కాలేదు. కానీ ఇప్పుడు గురు భగవానుడి సానుకూల ప్రభావం కర్కాటక రాశి వారిపై ఒక రక్షణ కవచంలా పనిచేయబోతోంది. గురువు అంటేనే ధనానికి, జ్ఞానానికి, అదృష్టానికి, సంతానానికి కారకుడు. ఆగస్టు 28 నాటి చంద్రగ్రహణం మీ రాశ్యాధిపతి మీద చూపే ప్రభావం ఒకవైపైతే, గురుగ్రహం యొక్క శుభ దృష్టులు, ఆశీస్సులు మీకు ఇంకో వైపు నుంచి కొండంత అండగా నిలవబోతున్నాయి. ఈ రెండు అద్భుతమైన శక్తుల కలయిక వల్ల ఒకప్పటి ప్రతికూల గ్రహస్థితులు ఇప్పుడు తటస్థంగా మారి మీకు అనుకూలమైన ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే మీ జీవితంలో అంధకారం తొలగిపోయి కొత్త అవకాశాల తలుపులు తెరుచుకుని సువర్ణ ఘడియలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ అద్భుతమైన గ్రహస్థితుల వల్ల మీ జీవితంలో ముఖ్యంగా ఏం మారుతుంది? అదృష్టం అంటే ఏమిటి? రాత్రికి రాత్రే ఆకాశం నుంచి కోట్ల రూపాయలు పడిపోవడం లేదా లాటరీలో మొదటి బహుమతి రావడం మాత్రమే అదృష్టం కాదు. సరైన సమయంలో సరైన అవకాశం మీ తలుపు తట్టడం, ఆ అవకాశాన్ని మీరు అందిపుచ్చుకునే మానసిక స్థితిలో ఉండడమే నిజమైన అదృష్టం. ఆ అదృష్టం ఆగస్టు 28 నుంచి మీకు బలంగా మొదలవబోతోంది. గురు ప్రభావం, అలాగే ప్రక్షాళన జరిగిన చంద్రుని శక్తి వల్ల మీకు ధనం, జ్ఞానం, అవకాశాలు అన్నీ ఒకేసారి కలిసి రాబోతున్నాయి. మీ ఆలోచనలు చాలా పదునుగా మారతాయి. ఒకప్పుడు భయంతో వెనకడుగు వేసిన మీరు ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేశారో వారి ముందే మీరొక విజేతగా నిలబడే అవకాశాలు జ్యోతిష్యపరంగా పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక కర్కాటక రాశి వారికి అత్యంత ముఖ్యమైన, ఎంతో కాలంగా వేధిస్తున్న డబ్బు విషయం గురించి మాట్లాడుకుందాం. ఆర్థికంగా మీరు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కానీ గ్రహస్థితులను బట్టి చూస్తే ఈ ఆగస్టు 28 తర్వాత డబ్బు విషయంలో మీరు ఎదుర్కొంటున్న అతిపెద్ద అడ్డంకులు నెమ్మదిగా తొలగిపోవడం మీరే గమనిస్తారు. ఎక్కడి నుంచి ఆదాయం పెరగవచ్చు, ఎప్పటినుంచో నిలిచిపోయిన డబ్బు ఇక రాదు అని మీరు పూర్తిగా వదులుకున్న పాత బాకీలు అకస్మాత్తుగా మీ చేతికి వచ్చే మార్గాలు తెరుచుకుంటాయి. మీరు ఒకడి దగ్గర మోసపోయి కోల్పోయిన ధనం మరేదో రూపంలో ప్రకృతి మీకు తిరిగి ఇచ్చే ఏర్పాటు చేస్తుంది. ఉద్యోగం చేసేవారికి కూడా ఈ సమయం ఎంతో అనుకూలమైనది. మీరు చేస్తున్న ఉద్యోగంలో ఇంతకాలం ప్రమోషన్లు ఆగిపోయి ఉంటే, మీ శ్రమకు గుర్తింపు లేకపోతే ఇప్పుడు మీ పనితీరుపై ఉన్నతాధికారుల దృష్టి సానుకూలంగా పడుతుంది. జీతం పెరగడమో లేదా మీరు కోరుకున్న ప్రదేశానికి బదిలీ కావడమో, కొత్త బాధ్యతలు దక్కడమో జరుగుతాయి. ఆఫీసు రాజకీయాల వల్ల ఇన్నాళ్ళు మీరు పడ్డ మానసిక హింస ముగింపు దశకు వస్తుంది. నిరుద్యోగులకు, ఎప్పటినుంచో ఇంటర్వ్యూలిచ్చి ఫలితాల కోసం ఆశగా ఎదురుచూస్తున్న వారికి ఆగస్టు 28 తర్వాత సానుకూలమైన సమాచారం వచ్చే సంభావ్యత చాలా బలంగా ఉంది. ఇక వ్యాపారం చేసేవారికి ఇది ఒక అద్భుతమైన మలుపు అని చెప్పవచ్చు. ఇన్నాళ్ళు కస్టమర్లు లేక, అమ్మకాలు సాగక, అప్పుల మీద అప్పులు చేస్తూ వ్యాపారాన్ని నెట్టుకొచ్చిన వారికి ఇప్పుడు కొత్త కస్టమర్లు రావడం ప్రారంభమవుతుంది. మీ అంచనాలకు మించి కొత్త ఒప్పందాలు కుదురుతాయి. మీ ప్రతిభకు, మీ శ్రమకు తగిన ఆర్థిక లాభాలు చేకూరడం లాంటివి జ్యోతిష్య కోణంలో స్పష్టంగా గోచరిస్తున్నాయి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి అవసరమైన ఆర్థిక వనరులు మీకు ఊహించని దారుల ద్వారా అందుతాయి. అయితే ఇక్కడ ఖచ్చితంగా కోట్ల రూపాయలు మీ ఒడిలో పడతాయి అని నేను ఎలాంటి నిరాధారమైన, తప్పుదారి పట్టించే హామీలు ఇవ్వడం లేదు.
కానీ మీ అవసరాలకు మించి మీరు స్థిరపడటానికి సరిపడా ఆర్థిక అండ, ఒక స్థిరమైన ఆదాయ మార్గం ఖచ్చితంగా ఏర్పడటానికి బలమైన సూచనలు ఉన్నాయి. ఈ మార్పులన్నీ వింటుంటే మీ మనసులో ఏదో తెలియని ఆనందం, ఒక కొత్త ఆశ కలుగుతోంది కదూ. ఈ వీడియో మీ రాశికి సంబంధించినదే అయితే, ఇక్కడ చెప్పిన కష్టాలు మీరు నిజంగానే మీ జీవితంలో అనుభవించి ఉంటే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. కర్కాటక రాశివారు అని కామెంట్లో ఒకసారి రాయండి. మీకు ఈ వీడియో నచ్చితే, మీ మనసుకు దగ్గరగా అనిపిస్తే వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆదరణే మాకు మరింత ఉత్సాహాన్నిచ్చి ఇలాంటి మరిన్ని వాస్తవ జ్యోతిష్య రహస్యాలను, మార్గదర్శకాలను మీ ముందుకు తీసుకురావడానికి సహాయపడుతుంది. జ్యోతిష్యం అనేది కేవలం మనుషులను భయపెట్టే శాస్త్రం కాదు. అది మనకు మార్గనిర్దేశం చేసే ఒక అద్భుతమైన దీపం లాంటిది. ఆ దీపం వెలుగులోనే మనమిప్పుడు కర్కాటక రాశివారి ఉజ్వల భవిష్యత్తును విశ్లేషిస్తున్నాం. ఆగస్టు 28 తర్వాత మీ జీవితంలో ఒక బలమైన సస్పెన్స్, ఒక ప్రత్యేకమైన సంకేతం కనిపించబోతోంది. ఇది చాలా ఉత్కంఠభరితమైన విషయం. ప్రకృతి, గ్రహాలు మీకు అదృష్టం పట్టబోతోంది అని చెప్పడానికి ముందుగా కొన్ని చిన్న చిన్న సంకేతాలు ఇస్తాయి. ఆ సంకేతం ఎలా ఉండొచ్చు? మీరు ఎప్పుడూ వదిలేసుకున్న ఒక పాత ప్రభుత్వ పని లేదా కోర్టుకు సంబంధించిన చట్టపరమైన పని గురించి మీకు ఒక అనుకోని ఫోన్ కాల్ రావచ్చు. ఆ ఒక్క కాల్తో ఇన్నాళ్ళు నిలిచిపోయిన ఆ పని ఒక్కసారిగా కదలడం మొదలవుతుంది. లేదా గతంలో మీకు బాగా పరిచయం ఉండి ఏదో ఒక చిన్న మనస్పర్ధ వల్లనో లేదా పరిస్థితుల ప్రభావం వల్లనో దూరమైన ఒక ముఖ్యమైన వ్యక్తి మళ్ళీ మిమ్మల్ని సంప్రదించవచ్చు. ఆ వ్యక్తి రాక ద్వారా మీకు ఒక కొత్త వ్యాపార అవకాశం లేదా ఉద్యోగ అవకాశం రావచ్చు. మీ ఆదాయ మార్గాలను పూర్తిగా మూసేశారు అనుకున్న తరుణంలో కొత్తగా డబ్బు రావడానికి ఒక స్పష్టమైన దారి మీ కళ్ల ముందు అకస్మాత్తుగా కనిపించవచ్చు. ఉద్యోగం సంబంధమైన ఒక ముఖ్యమైన మెయిల్ లేదా అపాయింట్మెంట్ లెటర్ మీ వాకిలి తట్టవచ్చు. ఇవన్నీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒకేలా జరుగుతాయని నేను చెప్పడం లేదు. కానీ జ్యోతిష్య సూచనల ప్రకారం కర్కాటక రాశి అధిపతి అయిన చంద్రుని శక్తి పునరుత్తేజం పొందడం వల్ల మీ జీవితాల్లో ఈ తరహా సంభావ్య ఫలితాలు అత్యధికంగా కనిపిస్తున్నాయి. ఆ సంకేతం మీ కంటికి కనిపించిన క్షణమే మీ చీకటి రోజులు ముగింపుకు వస్తున్నాయని మీరు ఒక అంచనాకు రావచ్చు. ఆ క్షణం కోసం కళ్ళు తెరచి వేచి ఉండండి. ఇదంతా వింటున్నప్పుడు మీ మనసులో ఒక బలమైన, భావోద్వేగపూరితమైన ప్రశ్న మెదలవచ్చు. నాకు ఎప్పుడూ రావాల్సిన ఈ అదృష్టం, నేను ఎప్పుడూ సాధించాల్సిన ఈ విజయం ఎన్నాళ్ళు ఎందుకు ఆగిపోయింది? నేను ఎవరికి ఏ అన్యాయం చేశానని నన్నింతలా ఆ భగవంతుడు శిక్షించాడు అని మీరు కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడవచ్చు. జ్యోతిష్యపరంగా దీనికి ఒక స్పష్టమైన కారణముంది. ఇన్నాళ్ళు గ్రహస్థితులు మీ సహనాన్ని తీవ్రంగా పరీక్షించాయి. కర్కాటక రాశివారు స్వభావరీత్యా చాలా సున్నితమైన వారు, ఇతరులకు సహాయం చేసే గుణం ఉన్నవారు. కానీ ఈ సమాజం అంత సున్నితమైనది కాదు కదా. కాలం చేసే ఆలస్యం అంటే ఎప్పటికీ తిరస్కారమని కాదు. ప్రకృతి మిమ్మల్ని మరింత రాటుదేల్చడానికి, భవిష్యత్తులో మీకు రాబోయే గొప్ప బాధ్యతలను మోసే మానసిక శక్తిని ఇవ్వడానికి, ఎవరు నిజమైన స్నేహితులు, ఎవరు ముసుగు వేసుకున్న శత్రువులు అని మీకు కనువిప్పు కలిగించడానికి మిమ్మల్ని ఆ కష్టాల కొలిమిలో కాల్చింది. మీరు అనుభవించిన కష్టాలు, మీరు కార్చిన కన్నీళ్లు ఏవీ వృధా పోలేదు. మీ కన్నీళ్లే రేపు మీ ఆత్మవిశ్వాసానికి బలమైన పునాదులు కాబోతున్నాయి. ఆ పరీక్షల సమయం ఇక ముగింపు దశకు వస్తోంది. అగ్నిలో నుంచి పుటం పెట్టిన స్వచ్ఛమైన బంగారంలా మీరిప్పుడు బయటకు వస్తున్నారు. మీలో ఉన్న అసలైన శక్తిని, మీ సామర్థ్యాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసే సమయం వచ్చేసింది. ఆలస్యంగా వచ్చిన అదృష్టం మరింత స్థిరంగా, మరింత బలంగా మీతో జీవితకాలం ఉండిపోతుంది. ఉద్యోగం, వ్యాపారం, డబ్బు విషయాలే కాకుండా మీ వ్యక్తిగత జీవితం కూడా అద్భుతంగా, ఆనందంగా మారబోతోంది. వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారికి ఇన్నాళ్ళు అడుగడుగునా ఆటంకాలు ఎదురయ్యాయి. సంబంధాలు దాదాపు ఖాయమనుకునే దశలో, అంతా ఓకే అనుకున్న తరుణంలో కూడా ఏదో ఒక చిన్న కారణం వల్ల ఆగిపోవడం మీరు చూశారు. కానీ ఇప్పుడు చంద్రుని అనుకూలత మరియు గురు భగవానుడి ఆశీస్సుల వల్ల మీ జాతకానికి సరిపోయే, మీ మనస్తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకునే యోగ్యమైన జీవిత భాగస్వామి దొరికే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వివాహం జరిగి దాంపత్య సమస్యలతో సతమతమవుతున్న వారికి, చిన్న చిన్న గొడవలకే విడిపోయి కోర్టుల వరకు వెళ్లిన వారికి కూడా కుటుంబంలో మళ్లీ ప్రశాంతత, సంతోషం తిరిగి రాబోతున్నాయి. ఒకరినొకరు అర్థం చేసుకుని, అపార్థాలు తొలగిపోయి మళ్లీ కలిసి జీవించే మార్గాలు కనిపిస్తున్నాయి.
మీ సొంత ఇల్లు కొనాలి లేదా కనీసం ఒక చిన్న స్థలం కొని ఆస్తి కూడబెట్టాలి అనే మీ చిరకాల కలలకు ఇప్పుడు రెక్కలు వస్తాయి. బ్యాంక్ లోన్లు సులభంగా మంజూరు కావడం లేదా మీకు రావలసిన పాత డబ్బులు చేతికి రావడం ద్వారా మీ సొంత ఇంటి కల నెరవేరే దిశగా బలమైన అడుగులు పడతాయి. విదేశాలకు వెళ్లి ఉన్నత చదువుకోవాలి లేదా అక్కడ ఉద్యోగం చేసి స్థిరపడాలి అని కలలు కంటున్న విద్యార్థులకు, యువతకు ఇన్నాళ్ళు ఉన్న వీసా సమస్యలు లేదా ఇతర ఆర్థిక అడ్డంకులు ఉంటే అవి ఆశ్చర్యంగా తొలగిపోతాయి. విదేశ ప్రయాణాలకు అదృశ్య మార్గాలు సుగమమవుతున్నాయి. ఆరోగ్యం పరంగా కూడా ఇన్నాళ్ళు మిమ్మల్ని వేధించిన దీర్ఘకాలిక సమస్యల నుంచి, ముఖ్యంగా మానసిక ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యల నుంచి మీకు గొప్ప ఉపశమనం లభిస్తుంది. అయితే ఇక్కడ మనం ఒక అత్యంత ముఖ్యమైన విషయం మాట్లాడుకోవాలి. జ్యోతిష్య శాస్త్రం అవకాశాలను చూపిస్తుంది, మార్గాలను సుగమం చేస్తుంది. కానీ అదృష్టం వరిస్తుంది కదా, గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా అని మనం కళ్ళు మూసుకొని ఏ పని చెయ్యకుండా కేవలం ఇంట్లో కూర్చుంటే ఫలితం రాదు. ఆగస్టు 28 నుంచి వచ్చే కొన్ని రోజులు, వారాల్లో మీరు కొన్ని విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి. అవకాశాలు వస్తున్నాయి కదా అని మితిమీరిన ఉత్సాహంతో, తొందరపడి, ఎవరి మాట పడితే వాళ్ల మాట విని గుడ్డిగా నిర్ణయాలు తీసుకోకూడదు. ముఖ్యంగా డబ్బు విషయంలో మీ ప్రణాళికలు చాలా పక్కాగా, లెక్క ప్రకారం ఉండాలి. చేతికి డబ్బు రాగానే వెంటనే విలాసాలకు, అవసరం లేని వస్తువులకు ఖర్చు చేయకుండా ముందుగా మీ పాత అప్పులు తీర్చుకోవడంపై దృష్టి పెట్టండి. అప్పుల భారం తగ్గితే మీ మనసుకు సగం ప్రశాంతత దొరికినట్లే. కొత్త పెట్టుబడులు, ముఖ్యంగా షేర్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్ లాంటి రిస్క్ ఉన్న రంగాల్లో పెట్టుబడి పెట్టే ముందు అన్ని కోణాల్లో లోతుగా ఆలోచించాలి. అనుభవజ్ఞుల సలహాలు, నిపుణుల సూచనలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ఎవరినీ గుడ్డిగా పూర్తిగా నమ్మకూడదు. గతంలో మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తులు మీ దగ్గర డబ్బు వస్తోందని చూసి మళ్లీ తియ్యటి మాటలతో మీ దగ్గరకు వచ్చే ప్రమాదముంది. మీ సున్నితమైన మనస్సును టార్గెట్ చేసి మళ్లీ మిమ్మల్ని వాడుకోవాలని చూస్తారు. భావోద్వేగాలకు లోనై పాత తప్పులు మళ్లీ చేయకండి. జాలిపడి ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే అది తిరిగి రావడం చాలా కష్టమవుతుంది. ఆ తర్వాత మీరే బాధపడాల్సి వస్తుంది. మీ వ్యక్తిగత రహస్యాలను, మీ భవిష్యత్తు ప్రణాళికలను ఎవరితోనూ ముందుగానే పంచుకోకండి. మీరు సాధించిన విజయం, దాని ఫలితాలు మీ చేతల్లో కనిపించాలి తప్ప ముందుగా మాటల్లో కాదు. అదృష్టం ఎంత అద్భుతంగా వస్తుందో మనవైపు నుంచి ఉండాల్సిన వివేకం, జాగ్రత్త కూడా అంతే ముఖ్యమని మీరు ఖచ్చితంగా గ్రహించాలి. మీ ఈ కొత్త అదృష్టాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి, అలాగే మీ రాశికి ఉన్న చిన్నపాటి ప్రతికూల ప్రభావాలను తొలగించుకోవడానికి కర్కాటక రాశివారు ఒక సులభైన ఆధ్యాత్మిక పరిహారం పాటించడం జ్యోతిష్య శాస్త్రంలో సూచించబడింది. దీనికోసం మీరు భయపడిపోయి వేలకు వేలు ఖర్చు చేయాల్సిన పని లేదు. ఏవో కఠినమైన యజ్ఞయాగాదులు చేయాల్సిన అవసరం లేదు. కర్కాటక రాశికి అధిపతి చంద్రభగవానుడు. అలాగే ఇప్పుడు మీకు జ్యోతిష్యపరంగా మార్గదర్శకత్వం వహిస్తున్నది సాక్షాత్తు గురు భగవానుడు. కాబట్టి మీరు ప్రతి సోమవారం మరియు గురువారాల్లో ఉదయం పూట స్నానం చేసిన తర్వాత మీ ఇంటికి దగ్గరలో ఉన్న ఏదేని పురాతన శివాలయానికి వెళ్ళండి. శివలింగానికి కొద్దిగా పచ్చిపాలు, స్వచ్ఛమైన నీరు కలిపి మీ చేతులతో స్వయంగా అభిషేకం చేయడం అలవాటు చేసుకోండి. పరమశివుడు చంద్రమౌళీశ్వరుడు. ఆయన శిరస్సుపై చంద్రుడుంటాడు. కాబట్టి శివుడిని భక్తితో పూజించడం వల్ల మీ జాతకంలో చంద్రుని బలం పెరుగుతుంది. దీనివల్ల మీ మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి గందరగోళం లేకుండా సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే గురువారం రోజున గురుగ్రహానికి ప్రీతిపరమైన పసుపు రంగు బట్టలు ధరించడం లేదా కనీసం ఒక చిన్న పసుపు రంగు రుమాలును మీ జేబులో లేదా మీ దగ్గర ఉంచుకోవడం చెయ్యండి. మీ ఆర్థిక శక్తి మేరకు నిరుపేద విద్యార్థులకు చదువు కోసం అవసరమైన పుస్తకాలు లేదా పెన్నులు దానం చెయ్యండి. ఇది నేనేదో మీ సమస్యలన్నీ ఒక్కరోజులో మాయమైపోయే వైద్యపరమైన లేదా ఆర్థికపరమైన గ్యారంటీగా చెప్పడం లేదు. ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక విశ్వాసం. మన పెద్దలు, మన ఋషులు తరతరాలుగా ఆచరిస్తూ వస్తున్న ఒక గొప్ప సాంప్రదాయ ఆచారం. ఇది చేయడం వల్ల మీ మనసులోని కల్మషం, ప్రతికూల ఆలోచనలు, భయాలు తొలగిపోయి సానుకూల శక్తి మీ చుట్టూ ఒక అదృశ్య రక్షణ వలయంలా ఏర్పడుతుంది. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. ఇక చివరిగా ఒక మాట. రాబోయే రోజులు మీకొక కొత్త సామ్రాజ్యాన్ని నిర్మించబోతున్నాయి. ఇంతకాలం మీ జీవితంలో జరిగింది
కేవలం ఒక గడ్డు దశ మాత్రమే, ఒక సుదీర్ఘమైన భయంకరమైన చీకటి రాత్రి మాత్రమే. ఇక మొదలయ్యేది ఉదయించే సూర్యుడిలాంటి మరో అద్భుతమైన సువర్ణ దశ. నేను వీడియో ప్రారంభంలో మరియు టైటిల్లో చెప్పిన కొత్త సామ్రాజ్యం అంటే కేవలం మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బుల నిల్వలు పెరగడం లేదా ఒక ఇల్లు కొనుక్కోవడం మాత్రమే కాదు. అదే జీవితంలో చాలా చిన్న విషయం. కొత్త సామ్రాజ్యం అంటే మీరు గతంలో పోగొట్టుకున్న గౌరవం మళ్ళీ రెట్టింపుగా మీకు తిరిగి రావడం. నిన్నటి వరకు మీ మాటంటే లెక్క చేయని వారు, మిమ్మల్ని చులకనగా చూసి అవమానించిన వారు, రేపు మీ సలహా కోసం, మీ సహాయం కోసం మీ ఇంటి ముందు ఎదురు చూసే స్థాయికి మీరు ఎదగడం. మీ కుటుంబంలో ఇన్నాళ్లు కరువైన నవ్వులు తిరిగి వికసించడం. ఎన్నాళ్లుగానూ మీరు వెతుకుతున్నా, ఎంత డబ్బు పోసినా దొరకని ఆ అపురూపమైన మానసిక ప్రశాంతత మీకు దొరకడం. ఉదయం నిద్రలేవగానే ఈరోజు నేను ఏదైనా సాధించగలను, నా లక్ష్యాలను నేను చేరుకోగలను అనే ఒక పర్వతంలాంటి బలమైన ఆత్మవిశ్వాసంతో మీరు వేసే ప్రతి అడుగు విజయ పదం వైపు సాగడం. ఇవన్నీ కలిస్తేనే ఆ కొత్త సామ్రాజ్యం. చంద్రుని ప్రక్షాళన, గురుగ్రహ ఆశీస్సులతో మీ దరిద్రం, మిమ్మల్ని పట్టి పీడిస్తున్న ప్రతికూల శక్తి మొత్తం నెమ్మదిగా వదిలిపోబోతోంది. మీలోని అసలైన కర్కాటక రాశి తత్వం, సహజమైన దయాగుణం, మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెట్టే నాయకత్వ లక్షణాలు ఇప్పుడు పూర్తి స్థాయిలో మేల్కొనబోతున్నాయి. మీరు పడ్డ కష్టానికి, ఎవరూ చూడకుండా మీరు చిందించిన ప్రతి కన్నీటి బొట్టుకు ఇక ప్రకృతి వడ్డీతో సహా ప్రతిఫలం ఇచ్చే సమయం వచ్చేసింది. కర్కాటక రాశివారు, ఈ అద్భుతమైన మార్పును మీరు మనస్ఫూర్తిగా, సంతోషంగా స్వాగతించండి. గతంలో జరిగిన చేదు సంఘటనలను పీడకలలా మరిచిపోయి మీ జీవితంలో ఒక కొత్త అందమైన పుస్తకాన్ని తెరవండి. మీకు ఈ అద్భుతమైన ఫలితాలు దక్కాలని, మీ రాబోయే జీవితం సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో, ఆయురారోగ్యాలతో నిండిపోవాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే కమెంట్లో ఓం గురవే నమః అని ఎంతో భక్తితో, పూర్తి విశ్వాసంతో రాయండి. ఆ పరమేశ్వరుడి దయ, సకల చరాచర సృష్టిని నడిపించే ఆ నవగ్రహాల ఆశీస్సులు మీపై మరియు మీ కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నిజంగా నచ్చితే, ఈ మాటలు మీ మనసుకు దగ్గరగా అనిపిస్తే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకు, మీకు తెలిసిన తోటి కర్కాటక రాశి వారికి ఈ వీడియోను షేర్ చేసి వారి జీవితంలో కూడా ఒక కొత్త ఆశను నింపండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కడం అస్సలు మర్చిపోకండి. తద్వారా భవిష్యత్తులో మన ఛానల్ నుంచి వచ్చే ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన, మీ జీవితానికి ఉపయోగపడే జ్యోతిష్య వీడియోలను మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. శుభం భూయాత్.